సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, అందరం కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి నీతో ఒక గుట్టు చెప్పాలనే వచ్చానమ్మా, ఒంటరిగా విను, ఎవ్వరికీ చెప్పకుండా విను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా. తల్లి, ఏ దిక్కును చూసినా నీకు మోసాలే ఎదురవుతున్నాయి. నువ్వు కోరింది జరగకుండా కష్టం మీద కష్టం వచ్చి మనసు విసుగు చెందిపోయి ఉన్నావు కదా. ఇలా నిన్ను చుట్టుముట్టి ఉన్న చిక్కులన్నీ కాపాడేందుకే నీ పాపాను నీ దగ్గరకు వచ్చానమ్మా. అదీ కాకుండా ఇక మీద నీ జీవితంలో చిక్కులు కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించిన ఒక మంచి గుట్టు చెప్పాలనే వచ్చాను. నేను చెప్పేది ఎవ్వరితో కూడా పంచుకోకుండా అనుసరించు. వేరే ఎవ్వరి దగ్గర కూడా మోసపోవద్దు, అవమానపడద్దు. అన్ని సమస్యలకు పరిష్కారం చూపి మంచి సలహాలను, మంచి దారిని చూపిస్తాను. నువ్వు ఆశపడ్డది దొరకాలి అంటే కొద్దిగా కష్టపడాలి తల్లి. కానీ ఓటమి, మోసం నిన్ను వెంబడిస్తున్నాయి అని భయపడి నువ్వు చేసే పని నుంచి నువ్వు వెనకంజ వేయొద్దు. మార్పు కావాలి అంటే కొన్నింటిని దాటివేస్తేనే విజయం అందుకుంటావు. జీవితంలో ఇక నుంచి మంచి కాలం రాదా అని చెప్పి అనుమానపడద్దు. మంచి కాలం నీకు ఆరంభమై ఎప్పుడో చెప్పాను, గుర్తుంచుకో. ఇవన్నీ దాటి తట్టుకొని నిలబడితేనే జీవితం బిడ్డ. కష్టాలను, బాధలను, మోసాలను, హేళనను, అవమానాలను అన్నింటినీ దాటి తీరాల్సిందే తల్లి. నువ్వు కష్టం, దుఃఖం మాత్రమే అనుభవించిన నీకు ఇక నుంచి అంతులేని ఆనందం నీ జీవితంలో రాబోతుంది. నువ్వు అదృష్టాన్ని పెద్ద మొత్తంలో అందుకోబోతున్నావు. నువ్వు గెలవాలి అంటే ఏం చెయ్యాలో తెలుసా? నీ వల్ల ఏది అయితే కాదో అది నువ్వు ఖచ్చితంగా చేసే తీరాలి. వాళ్ళ ముందు నువ్వు చెయ్యాల్సిందే తల్లి, చేసి తీరాల్సిందే. గెలవాలి. ఇలాంటి విషయాలు మాత్రమే నీ జీవితంలో జరుగుతాయి. అంటే గెలుపు మాత్రమే నీ జీవితంలో ఉండాలి. అలాంటప్పుడు నువ్వు గెలవడం చూసి ఓర్వలేని కొందరు నీపై ద్వేషాన్ని చూపిస్తున్నారు. అలాంటప్పుడు నీ కోపాన్ని అదుపులో ఉంచుకో. నీకు ఉన్న కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకొని మౌనంగా ఉండు. ఆ కోపమే నీకు ఎంతకైనా దిగజారుస్తుందమ్మా. అందువల్ల కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎవరైనా నిన్ను దూరం పెట్టారు అనుకుంటే దూరంగా ఉండు. వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చే సందర్భం నీ బాబా నేను కల్పిస్తాను కదా. గొప్పగా నిన్ను మాట్లాడితే పొంగిపోవద్దు. నిన్ను హేళన చేసినప్పుడు కృంగిపోవద్దు. అన్నీ మారుతాయి, అన్నీ ఇలా ఉంటాయి అని అనుకోవద్దు తల్లి. ఒకేలా ఉండవు కదా. కొన్ని విషయాలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా కాలం అనేది ఒకే సమయంలో ఒకేలా ఉండదు. ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను గీతాగా చూశారో వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా ఎదగాలి. నీకైనది నీ సందర్భం నువ్వే ఏర్పరచుకోవాలి బిడ్డ. నీకు బాధ అనిపించినా, నీకు అవమానం అనిపించినా కన్నీరు మాత్రం బయటకు రానివ్వకు. ఎందువల్ల అంటే ఆ కన్నీరే నీ బలహీనత. అలా ఆ బలహీనత నీ సొంతమైపోతుంది. పళ్ళు కొరుక్కొని ఓపికగా ఉండు. నీ బాబాని తలుచుకొని ఎదగాలి అన్న పట్టుదలతో ఉండు. అప్పుడు వాళ్ళ ముందు మంచి స్థాయికి వస్తావు. మంచి స్థాయికి వచ్చేలా కూడా శ్రమించాలి. ఓటమి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదిరించి నిలవాలి. అలాగే శ్రమించాలి. ముఖ్యంగా గెలిచినప్పుడు అనుకువగా ఉండాలి. నేను చెప్పిన ఈ మాటలు గుర్తుంచుకుంటే నీ జీవితంలో బాధలు, కష్టాలు అనేవే అస్సలు నిలవవు. నీ జీవితంలో ఎలాంటి చిక్కులు, సమస్యలు కూడా ఉండవు. ఇక నిన్ను ఎవ్వరూ తాకలేనంతగా నువ్వు ఎదిగేలా చేస్తాను బిడ్డ. ఎవరైతే నీకు నచ్చేలా ఉంటారో, ఎవరైతే నీకు ఇష్టమవుతారో
ఎవరైతే నీకు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండు. ఎవరైతే నీకు నచ్చరో, ఎవరైతే నీకు ఇబ్బందిగా ఉంటారో వాళ్ళ నుంచి నువ్వు సంతోషంగా దూరమైపో. అప్పుడే నువ్వు ప్రశాంతంగా జీవించవచ్చు. నిజాయితీగా, ధైర్యంగా, నమ్మకంగా ఉన్న నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు తల్లి. ఎలా జీవించాలి, ఎలా నా భవిష్యత్ అని ఉంటుంది అనే ఆలోచనలో నువ్వు దిగులు అనేదే పెట్టుకోవద్దు. నీకు చిక్కులు తెచ్చే విషయాలు, నిన్ను బాధ పెట్టే విషయాలని నీకు అస్సలు కల్పించనివ్వను. నా మీద పెట్టిన నమ్మకాన్ని, నీ అన్ని ప్రార్థనలు నేను నెరవేరుస్తాను తల్లి. నువ్వు కోరిన సంతోషం నీకు అందిస్తాను. నీకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటాను. నిన్ను ఆనందంగా ఉంచే బాధ్యత నాది బిడ్డ. ఇక మీద అంతా నీకు శుభంగా ఉంటుంది. నీ భవిష్యత్తు బంగారుమయంగా మారుతుంది. కాబట్టి నేను చెప్పిన మామూలు విషయాలు గుర్తుంచుకొని అనుసరించి పాటించు. నీ జీవితంలో గెలుపు అనేది నిరంతరం అవుతుంది. నీ బాబా నీకు తోడు ఉండగా నీకెప్పుడు భయం వద్దు. నీ బాబా శరణు కోరితే ఏది కూడా నేను నిన్ను వదిలిపెట్టను. నీ చెయ్యి నేను ఎప్పుడూ పట్టుకునే ఉంటానమ్మా. నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది. నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.